నెక్స్ట్ వేవ్ గురించి మనం మాట్లాడుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. నిజంగా కెరియర్ గ్యాప్ వాళ్ళకి నెక్స్ట్ వేవ్ ఇన్‌స్టిట్యూట్ ఏదైతే ఉందో కంపెనీ అని గూడా అనొచ్చు. ఎందుకంటే అది కూడా రిజిస్టర్డ్ కంపెనీయే. అండ్ కాకపోతే ఇన్‌స్టిట్యూట్ కాబట్టి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ కాబట్టి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఏదైతే ఉందో అది నిజంగా ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తుందా? అండ్ ఫ్రెషర్స్‌కి అంటే జెన్యూన్ రివ్యూ ఇది. చాలామంది స్టూడెంట్స్ కౌన్సెలింగ్‌లో అటెండ్ అయినప్పుడు నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ చేస్తున్నాను. అండ్ ఇది నెక్స్ట్‌కి పాజిటివ్‌గా నేనేం వీడియో చేస్తలేదు. అలాగని జెప్పి నెగెటివ్‌గా పోర్ట్రేట్ చేయాల్సిన అవసరం గూడా, నెగెటివ్‌గా చెప్పాల్సిన అవసరం గూడా నాకు లేదు. కానీ చాలామంది ఫ్రీక్వెంట్‌గా నన్ను అడుగుతా ఉన్నారు. అండ్ కౌన్సెలింగ్‌లో కూడా ఇదే క్వెషన్ రైజ్ అవుతా ఉంది. అండ్ చాలామంది కౌన్సెలింగ్‌లో నెక్స్ట్ వే గురించి నాకు చెప్పిన కొన్ని మాటలు గానియండి, నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ గానియండి, ఈ వీడియోలో మీకు అప్డేట్ చేస్తా ఉన్నాను. సరే, కెరియర్ గ్యాప్ వాళ్ళకి నిజంగా నెక్స్ట్ జాబ్ ఇస్తుందో, ఇయ్యట్లేదో కాసేపు పక్కన పెడదాము. దానివల్ల జాబ్ వస్తుందో లేదో అనేది. డెఫినైట్‌లీ ఒక ఇన్‌స్టిట్యూట్ అని ఏదైనా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఏదైనా గానియండి. ఒక 10 మంది స్టూడెంట్స్ జాయిన్ అయితే 10 మందికి అంటే అందరికి జాబ్‌లొచ్చే ఇప్పించే పరిస్థితి అంటే ఇప్పించడం అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైనా గాని, ఏ ఇన్‌స్టిట్యూట్ అయినా గాని సో అండ్ సో దగ్గర మనకి జాబ్స్ ఉన్నాయి. అప్లై చేసుకోండి. ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వండి అని చెప్తారు. తర్వాత ఏంటి అంటే, ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి కావాల్సిన రిక్వైర్మెంట్ సబ్జెక్ట్ గానియండి, రిక్వైర్డ్ స్కిల్స్ గానియండి, నేర్పించి ట్రైన్ చేసి, బాబు ఇలా చెప్తే ఇలా ఉండాలి. ఇలా మనము క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి అని చెప్పి, ఈ విధంగా అతన్ని ట్రైన్ చేసి పంపించడం జరుగుతుంది. దిస్ ఈజ్ అంటే ఆల్‌మోస్ట్ ఎవ్రి ఇన్‌స్టిట్యూట్ చేస్తుంది. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు చెప్తాయి, చేయకపోవచ్చు. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు ఏమవుతుందంటే అసలు చెప్పవు, చేయవు. ఇంకొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు చెప్తాయి, చేస్తాయి. సరే ఏదైనా గాని ఓవరాల్‌గా ఏంటి అంటే ఒక ఇన్‌స్టిట్యూట్ అయితే ఇలాగే ఉంటుంది. ఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ అయినా గాని. కానీ ఇక్కడ ఏమవుతుందంటే నెక్స్ట్ వేవ్‌లో నిజంగా కెరియర్ గ్యాప్ వాళ్ళకి జాబ్‌లొస్తున్నాయో రాట్లేదో నేను డెఫినైట్‌లీ ఏంటి అంటే నేనిప్పుడు ఈ విషయంలో నా ఒపీనియన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు సరే వస్తుందో రాలేదో కాసేపు పక్కన పెడదాం. నిజంగా వస్తుందో రాలేదో పక్కన పెడదాం. 1 ఇయర్ లాంగ్ టర్మ్ కోర్స్ అనుకుందాం. పైథాన్ మీద ఫస్ట్‌లో ఓన్లీ పైథాన్ మీద ఇచ్చేవాళ్ళు. పైథాన్ మీద, మీన్ అండ్ మెన్ స్టాక్ మీద, పైథాన్ ఫుల్ స్టాక్ మీద ఆ విధంగా ఇచ్చేవాళ్ళు. ఓవరాల్ 1 ఇయర్. తర్వాతొచ్చేసి ఇది జావా ఫుల్ స్టాక్ కానియండి అది కూడా స్టార్ట్ చేశారు. సో, అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి అంటే 1 ఇయర్ లాంగ్ టర్మ్ కోర్స్. ఓకే. వెల్ అండ్ గుడ్. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి అంటే జాబొచ్చే వరకు వీళ్ళకి స్కిల్స్ అనేవి యాడ్ చేస్తూ వెళ్ళాలి. ఓకే. జాబొచ్చే వరకు వీళ్ళకి స్కిల్స్ అనేవి యాడ్ చేస్తూ వెళ్ళాలి. నేనేమంటున్నానంటే ఓకే. ఈ కాన్సెప్ట్ అనేది మంచిదే. కానీ 1 ఇయర్ అంటే ఇప్పుడేమవుతుందంటే ఒక ఫ్రెషర్‌కి అంత అవసరం లేదు. ఒక ఫ్రెషర్‌కి వాడేం చూస్తాడంటే బేసిక్‌గా కమ్యూనికేషన్ అనేది ఫస్ట్ చూస్తారు. బేసిక్ కమ్యూనికేషన్ చూస్తారు. డెఫినైట్‌లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు బేసిక్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఎస్‌డి నా గురించి నేను చెప్పుకోగలడం. ఏం చదివాను? ఎక్కడ చదివాను? హ్మ్. ఆహ్, ఫా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇవన్నీ మనం చెప్పుకుంటాం ఎస్‌డిలో సెల్ఫ్ డీటెయిల్స్. అయితే ఇక్కడ అది ఎవరైనా కొంతవరకు చెప్పుకోగలుగుతారు. రిటన్ టెస్ట్ ఒకటి. రిటన్ టెస్ట్ అంటే సీఆర్‌టీ అండ్ ఫైనల్ ఇయర్ బీటెక్‌లో గాని, డిగ్రీలో మారినప్పుడు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ అని చెప్పి. సో, ఫైనల్ అదొకటుంటుంది. సీఆర్‌టీ చదివితే ఈ రిటన్ టెస్ట్ అనేది క్లియర్ చేసేయొచ్చు. అండ్ ఇంకొక స్టార్టప్ కంపెనీస్‌లో డైరెక్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత ఏ టెక్నికల్ అంటే దేని సైడ్ నువ్వెలా అనుకున్నావు? కాలేజ్ డైరెక్ట్‌గా మనం ప్లేస్ అయ్యామంటే మనం డెఫినైట్‌లీ ఏందంటే వాళ్ళే ట్రైన్ చేయడం అనేది జరిగేది ఒకప్పుడు. కానీ ఇప్పుడెలా ఉందంటే కంపెనీస్ గూడా కొంత బేసిక్ స్కిల్ వచ్చినోడైతే బెటర్ ఉంటుంది. నేను త్వరగా వాడిని ప్రాజెక్ట్‌లో కూర్చోబెట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆ విధంగా ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ అయన్నీ మనం ఆలోచించాలి. అయన్నీ ఆలోచించకుండా 1 ఇయర్ లాంగ్ టర్మ్ కోర్స్ అంటే నేనేమంటున్నానంటే అది కూడా రికార్డెడ్ క్లాసెస్. లైవ్ క్లాసెస్ కాదు. రికార్డెడ్ క్లాసెస్. అండ్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చేది. సో, డెఫినైట్‌లీ ఇక్కడ డ్రాబ్యాక్ అవుతుందేమో అని నాకనిపిస్తుంది. ఎందుకంటే, మనకి ఎలా ఉంటుందంటే చిన్నప్పటి నుంచి మన టీచింగ్ సిస్టమ్ గాని, మన లెర్నింగ్ సిస్టమ్ గాని, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే మనము డైరెక్ట్ ఎక్కువగా ఈ మధ్య కరోనా నుంచి కొంచెం ఆన్‌లైన్ అలవాటు పడ్డాం గానీ, అంతకుముందు మోస్ట్‌లీ ఆఫ్‌లైన్ ఉంటుంది. సరే ఇప్పుడంతా ఆన్‌లైన్‌కి అలవాటు పడ్డాము. ఓకే. వెల్ అండ్ గుడ్. ఆన్‌లైన్‌లో లైవ్ క్లాస్ ఎక్స్‌పీరియన్స్ అనేది డిఫరెంట్. రికార్డెడ్ క్లాస్ ఎక్స్‌పీరియన్స్ అనేది 100% డిఫరెంట్ ఉంటుంది. రికార్డింగ్ సెషన్ ఇచ్చి చూసుకోండిరా అంటే ఉడిమిలో 600, 700కే దొరుకుతుంది. జాబ్స్ అంటారా? జాబ్స్ అనేది డైరెక్ట్ మనం అన్ని పోర్టల్‌లో లాగిన్ అయ్యి,
లింక్డ్ఇన్‌లో యాక్టివ్‌గా ఉన్నాం అంటే డెఫినైట్‌లీ మనం అప్లై చేసుకోవచ్చు. ఇంటర్‌వ్యూస్ కూడా కాలొస్తాయి. ఒకవేళ రాకపోతే మాక్సిమం ఒకవేళ ప్రాబ్లమ్ వస్తే హెచ్‌ఆర్ దగ్గర సారీ మనము ప్రిపేర్ చేసుకునే రెజ్యూమ్ దగ్గర ఏమైనా ప్రాబ్లమ్ అయితుండొచ్చు. ఆ రెజ్యూమ్ కూడా మనం కరెక్ట్‌గా ప్రాపర్‌గా ప్రిపేర్ చేసుకుంటే బానే ఉంటుంది. బానే కాల్స్ వస్తాయి. ఇంటర్‌వ్యూస్ కూడా వెళ్తాము. సో, ఒక 10 ఇంటర్‌వ్యూలు కాకపోతే దాంట్లో ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క ఇంటర్‌వ్యూలో మన ఫెయిల్యూర్‌కి ఏం కారణాలు ఉన్నాయో నోట్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటి అంటే 1 ఇయర్ లాంగ్ టర్మ్ కోర్స్ అని ఫ్రెషర్‌కి ఎలా ఉంటుందంటే అంత అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదేమి పీజీ డిప్లొమా కాదు. 1 ఇయర్ కోర్స్ చేయాలి. అదొకటి. సో, అది ఒక డ్రాబ్యాక్‌గా నాకనిపిస్తుంది. దిస్ ఈస్ ప్యూర్‌లీ మై ఒపీనియన్. ఆహ్, డెఫినైట్‌లీ 1 ఇయర్ లాంగ్ టర్మ్ కోర్స్ అంటున్నారు. విచ్ ఈస్ నాట్ కరెక్ట్. విచ్ ఈస్ 2-3 మంత్స్ ఈస్ ఎనఫ్. ఇంకొంతమంది తెలివిగల మేధావులొస్తారు. సార్ 1 ఇయర్ అంటున్నారు. వాళ్ళే కరెక్ట్ గదా! మీరెలా కరెక్ట్ అంటున్నారు అంటే నేనెందుకు మేధావులని సర్కాస్టిక్‌గా మాట్లాడుతున్నానంటే, ఒక సబ్జెక్ట్‌ని ఇప్పుడు ఎగ్జాంపుల్ జావా ఫుల్ స్టాకే అనుకుందాం. ఒక సబ్జెక్ట్‌ని 1 ఇయర్ నేర్చుకుంటే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్‌గా నేర్చుకోగలుగుతారా? 2 ఇయర్స్ నేర్చుకోగలుగుతారా? 3 ఇయర్స్ నేర్చుకోగలుగుతారా? నేర్చుకోలేరు. ఎలా చెప్తున్నారు అంటే సీ ఈ సాఫ్ట్‌వేర్ అనేది ఇట్ ఈస్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. సాఫ్ట్‌వేర్‌లో లెర్నింగ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. మనము వర్క్ చేసే కొద్దీ మన జెన్యూన్ ఎక్స్‌పీరియన్స్ మనం క్రియేట్ అయ్యి బిల్డప్ అయ్యే కొద్దీ మనకేంటి అంటే మన వచ్చే కొద్దీ నేర్చుకునే కొద్దీ ఇంకా నేర్చుకుంటూనే ఉండాల్సుంటుంది. అప్పుడు స్కిల్ యాడ్ అవుతది. అట్లా గాకుండా అంటే ఇప్పుడెలా ఉంటుందంటే ఎంతసేపు మనము థియరిటికల్‌గా గాని, ప్రాక్టికల్‌గా గాని నెట్ ప్రాక్టీస్ చేసేది వేరే ఉంటుంది. ఫీల్డ్‌లోకెళ్ళి చేసేది వేరే ఉంటుంది. ఫీల్డ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఈస్ డిఫరెంట్. మనము ఒక జాబ్ జాయిన్ అయిన తర్వాత ఆ ఎక్స్‌పీరియన్స్ ఈస్ డిఫరెంట్. అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ గానియండి, ఏదైనా గానియండి, అప్పుడు వచ్చే ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. అట్లా గాకుండా ఇప్పుడు ఆహ్, రికార్డింగ్ సెషన్స్ 1 ఇయర్ లాంగ్ టర్మ్ కోర్స్ ఇచ్చేసేసి కెరీర్ గ్యాప్ వాళ్ళైతే ఈ మధ్య వస్తున్నారు. సార్ ముందేమో 100% ఉద్యోగం అంటున్నారు. తర్వాతేమో ఇట్లా మేము ఓన్లీ ఫ్రెషర్స్‌కే ఎక్కువ వస్తా ఉన్నాయి. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు తక్కువ. అదే కెరీర్ గ్యాప్ వాళ్ళు తక్కువ వస్తున్నాయంటే కంపెనీస్ మాక్సిమం ఎంత వరకు యాక్సెప్ట్ చేస్తాయి? 18, 19, 17 మాక్సిమం. లేకపోతే 19, 18 అంతవరకే. 18, 17 ఇంకా సిట్యుయేషన్ ఉంటే 16. కానీ 2010 వాళ్ళకి గూడా ఫ్రెషర్‌గా ఇస్తాము. ఎంతవరకు కరెక్ట్ అనేది భగవంతుడికే తెలియాలి. ఎంతమందికొస్తుంది అనేది భగవంతుడికే తెలియాలి. ఒకవేళ వస్తే వెల్ అండ్ గుడ్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అన్ని సంవత్సరాలు కెరియర్ గ్యాప్ ఉన్నప్పుడు బేసిక్‌గా కంపెనీ అసలు రిక్రూట్ చేసుకోదు. ఫ్రెషర్‌గా నాట్ పాసిబుల్. హైలీ ఇంపాసిబుల్. 13 సంవత్సరాల కెరియర్ గ్యాప్ ఉన్న ఫ్రెషర్‌గా ఎలా తీసుకుంటది? ఎప్పుడు తీసుకుంటదంటే ఒక్క సినారియోలో తీసుకుంటుంది. ఎప్పుడంటే పీజీ డిప్లొమా చేసి. సో, ఇదేమన్నా పీజీ డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారా? కనీసం ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ గూడా ఇవ్వరు. ఓన్లీ కోర్స్ చేసినట్టు సర్టిఫికేట్ ఇస్తారు. అది ఎందుకని ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుందనే అంటే నాకైతే తెలీదు. ఉపయోగపడట్లేదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇచ్చే కోర్స్ సర్టిఫికేట్ అనేది డెఫినైట్లీ అంత యూజ్‌ఫుల్ అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఇగ మరి మీరు డెఫినైట్‌లీ పీజీ డిప్లొమా చేసింది. ఇప్పుడు డేటా సైన్స్ ఉంది. పీజీ డిప్లొమా చేశారు. ఒక 10 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉన్నా గాని దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ. డిప్లొమా చేస్తే మళ్ళీ ఫ్రెషర్‌గా జాబ్ తెచ్చుకోవడానికి కొంతవరకు పాసిబిలిటీ ఉంది. ఐ విల్ సే ద 5-10% ఒకవేళ ఈ సినారియో వెళ్ళి మనం జాబ్ తెచ్చుకోవాలి అంటే ఒకటి 5-10% ఛాన్సెస్ ఉంటాయి. నేనేమంటున్నానంటే కెరియర్ గ్యాప్ వాళ్ళకి నెక్స్ట్ కరెక్టా అంటే నా ఒపీనియన్‌లో అయితే కరెక్ట్ కాదేమో అంటే కరెక్ట్ అంటే సబ్జెక్ట్ నేర్చుకోవడంలో తప్పేం లేదు. కానీ ఫ్రెషర్‌గా పాసిబిలిటీ లేదేమో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ పాసిబిలిటీ ఉండి ఎవరన్నా అక్కడ ఈ జాబ్స్ తెచ్చుకున్నారంటే ఎలాంటి ప్లాన్‌లో జాబ్ తెచ్చుకున్నారు? ఏ విధంగా వాళ్ళు ఆహ్, ఎవరైతే ఉన్నారో ఎలాంటి ప్లాన్స్ ప్రొసీడ్ అయ్యారనేది డెఫినైట్‌లీ మీరు ఒక ప్రాపర్ వేలో కమెంట్ చేస్తే డెఫినైట్‌లీ నేను అప్రూవ్ చేసి దాని గురించి డిస్కస్ చేస్తాను. ఇదైతే క్లారిటీ చెప్తాను. అండ్ అయితే ఇక్కడ నేనేమంటున్నాననేది మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే చాలామందొచ్చి నేను నెక్స్ట్ వేలో జాయిన్ అవ్వచ్చా? కెరియర్ గ్యాప్ ఉన్న నెక్స్ట్ వేలో జాయిన్ అవ్వచ్చా అనే వాళ్ళకేంటి అంటే, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే కెరియర్ ఈజ్ యువర్స్. మీ కెరియరే గాబట్టి ఒకసారి మంచిగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. నా ప్యూర్‌లీ పర్సనల్ ఒపీనియన్ తీసుకోవాలంటే యూ కెన్ అటెండ్ ఫర్ కౌన్సెలింగ్. అప్పుడు నేను చెప్పగలుగుతాను. సో, ఇది నేను జాయిన్ అవ్వాలా? వద్దా? ఇప్పుడు ఇలా ఉంది సినారియో నాది. 2019లో పాస్డ్ ఔటు. నా బ్యాక్‌గ్రౌండ్ ఇది. నేను ఈ సినారియోలో ఉన్నాను.
నేను ఇప్పుడు జాయిన్ అవ్వచ్చా? జాయిన్ అయితే నాకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? నెక్స్ట్ వాళ్ళు ఎంతవరకు సపోర్ట్ చేయాలి? అంటే నా నా సినారియోలో చేసేదానికి అవకాశం ఉందా? అనేది డెఫినెట్‌లీ యూ కెన్ అటెండ్ ఫర్ కౌన్సెలింగ్. అండ్ కౌన్సెలింగ్ కొంచెం ఎక్కువ మంది ఉండడం వల్ల అండ్ నాకు కొంచెం క్లయింట్ మీటింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల సో, కొంచెం డిలే అవుతుంది. అండ్ డెఫినెట్‌లీ కవర్ అప్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వెయిటింగ్ పేషెంట్‌లీ. సో, ఎవరైతే వెయిట్ చేయలేకపోతున్నారో సో, యూ కెన్ అండ్ మీ అమౌంట్ మీరు రిఫండ్ ఇచ్చేస్తాము. ఎందుకంటే సో, సివైసీ ఈస్ నాట్ మై ఫుల్ టైమ్. సివైసీ గైడెన్స్ ఈస్ నాట్ గైడెన్స్ అండ్ ఈస్ నాట్ మై ఫుల్ టైమ్. సో, సివైసీ మెగా ప్రాజెక్ట్స్ ఈస్ మై ఫుల్ టైమ్. సివైసీ మెగా ప్రాజెక్ట్స్ అంటే సివిల్ కాంట్రాక్ట్ కంపెనీ నాది ఎక్కువ మేజర్ ఉంటుంది. సో, ఎక్కువగా మనకి ప్రాఫిట్ వచ్చేది కూడా అక్కడే. దీని వల్ల ఏం ప్రాఫిట్ వచ్చేదేం లేదు. సో, ఇదైతే ఓపెన్‌గానే చెప్తున్నాను నేను. సో, ఐయామ్ డూయింగ్ ఇట్ యాస్ సమ్ సోషల్ కైండ్ ఆఫ్ సర్విస్ లాగా. సో, ఇలా కెరియర్ గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరని ఐయామ్ స్టిల్ కంటిన్యూయింగ్. ఓకే. థాంక్ యూ.